తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్య కథలను ఎంచుకుంటూ మోసధోరణిలో సాగే సినిమాలకు స్వస్తి చెప్పడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక చిరంజీవి సినిమాలు చేయడమే కాకుండా కోట్ల సంఖ్యలో అభిమానులు సంపాదించుకున్నాడు. ఇక తాను చెబితే తన ఫ్యాన్స్ వింటారు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను స్థాపించాడు. ఇక అక్కడ చిరంజీవి అభిమాని అని చెప్పుకునే ప్రతి ఒక్కరు పదుల సంఖ్యలో బ్లడ్ ఇచ్చి చాలా మందిని కాపాడుతూ వస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చిన బ్లడ్ తో చాలా మంది ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇక ఈ రోజు వరల్డ్ బ్లడ్ డే సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో యువకులు ఎక్కువ సంఖ్యలో వచ్చి బ్లడ్ ఇచ్చి చిరంజీవి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటూనే సాటి మానవులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమంలో వాళ్ళు కూడా ఒక భాగమైనందుకు మురిసిపోతున్నారు. నిజానికి చిరంజీవి చేపట్టిన ఈ గొప్ప పని అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇక ఇప్పటికే చాలా మంది యూత్ బ్లడ్ ఇస్తూ ఎందరినో ప్రాణాలు కాపాడుతున్నారు. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించినందుకు గాను ఆయనకు ఇప్పటి వరకు చాలా అవార్డులు కూడా వచ్చాయి. 10 లక్షల యూనిట్లను మించి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని సేకరించారు. ఇక ఇప్పటి వరకు యాక్సిడెంట్ అయిన యువకులకు గానీ, డెలివరీ లేడీస్ గానీ, అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తన బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలు అయితే అందిస్తున్నాయి. ఇక చిరంజీవి హీరోగా తన సినిమాలు చేసుకుంటూనే ఉండొచ్చు కానీ తనను అంతటి వారిని చేసిన జనానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే తను బ్లడ్ బ్యాంక్ ను స్థాపించాలని చిరంజీవి చాలా సార్లు చెప్పారు. నిజానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించిన తర్వాత చాలా మంది యూత్ బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంతకుముందు ఎవరు కూడా బ్లడ్ ఇచ్చే వాళ్ళు కాదు. ఒక రకంగా ఆయన అందరినీ మోటివేట్ చేశాడనే చెప్పాలి. ఇవాళ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే కావడం వల్ల చిరంజీవి బ్లడ్ ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాడు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.